నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఛానల్ ని చూస్తున్నందుకు అందరికి చాలా థాంక్స్ అండి మా ఛానల్ ని చూడండి. సో ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే ఏ కోట రాచకొండ ఫోర్ట్ రాచకొండ కోట అన్నమాట. సో మేము ఇక్కడ ఒక మేము ఒక సాంగ్ షూట్ చేస్తున్నాం. మరి అది ఎలా జరుగుతుంది, ఇక్కడ చాలా చాలా పెద్ద కొండలు గిట్లు ఉన్నాయి, అవన్నీ మనం చూసేద్దాం. అలాగే ఇక్కడ కోట ఎలా ఉందో మీకు చూపిస్తాం. మేము ఇప్పుడు షూట్ లో ఉన్నాం. మీకు మా టీంని అందరినీ పరిచయం చేస్తాం, కంపల్సరీ చూడండి. లెట్స్ గో. హాయ్ ఫ్రెండ్స్, మీకు చెప్పినట్టే రాచకొండ కోటలో ప్రత్యేకతలు అంటే ఇప్పుడు మేము ఆల్రెడీ రాజుగారి కట్టిన ఒక ప్రదేశంలో ఉన్నాం. అంటే రాజుగారు కట్టిండు. ఇదంతా చూడండి, ఇదంతా రాజుగారి నిర్మాణం. ఇది గుడియో ఏంటో తెలియదు, కానీ ఇక్కడ ఉన్నాం. పైన గుర్రాల గుట్ట, ఇటు పక్కన సంకెళ్ళ బావి, ఇవన్నీ దీని ప్రత్యేకతలు. వీళ్ళంతా ఒకసారి వెళ్ళి చూద్దాం. చూశారు కదా, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఇక్కడ షూటింగ్. అంటే మా ఫ్రెండ్స్ సపోర్ట్ మా డిఓపి. ఇగో డిఓపి ఇగో ఇతను డిఓపి విఆర్జీ, డైరెక్టర్, డిఓపి, ఎడిటర్, ఆల్ అంటే సూపర్ గా చేస్తాడు మా ఫ్రెండే. నేచర్ విహారీ ఛానల్ ఉంది, సపోర్ట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. వీళ్ళంతా మా టీం మెంబర్స్ అండి, మా కెమెరా ఫ్రెండ్. ఇక అలాగే ఇక్కడ కూడా ఉన్నారు. ఇగో చూడండి, ఈ అబ్బాయి పటాస్ దాదా పేరు మీకు తెలిసి ఉంటది. ఇప్పుడు ఆర్యన్ అని పిలుచుకున్నాడు. ఒకసారి అదే చూడండి, వాడిని ఒకసారి చూడండి. చూస్తే మీరు గుర్తుపడతారు. మీరు ఒకసారి చూడండి. ఇప్పుడు గుర్రాల గుట్టపైకి పోతున్నాము. నేను ఫైమా, అలాగే మా లక్కీ కూడా మాతోటే వస్తుంది పైకి. ఆ గుర్రాల గుట్ట ఎట్లుంటుందో, పైన ఏమేమి ఉన్నాయో చూద్దాం. నడవలేకపోతున్నాను, ఏం కాదు, నడువు, ఎందుకంటే నడవాలి. బాగా ఎండ కూడా కొడుతుంది ఘోరంగా. చూడండి ఆల్రెడీ ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో చూడు. వావ్, సూపర్ వ్యూ. ఇక్కడ కోట సూపర్ ఉంది. ఇది ఇంకా ఎక్కడికో పోవాలంట, వాళ్ళు ఎక్కడికో తీసుకుపోతారు, అక్కడికి వెళ్తాం. చూడండి, ఇక్కడ ఒక అద్భుతమైన కట్టడం ఉన్నది. ఇగో ఈడొక ద్వారం ఉన్నది. ఫైమా, ద్వారం గురించి చెప్పవా? నీకు తెలుసు కదా నా చరిత్ర, ఎందుకంటే నువ్వు కూడా రాజులు పుట్టినప్పుడే పుట్టినావు కాబట్టి. నాబాబులు పాలించినప్పుడు గట్టిల్లంటే ఇది మా ఫ్రెండ్ చెప్తాడు. కాకతీయులు పరిపాలించినప్పుడు గట్టిల్లంట. 22 సంవత్సరాల చరిత్ర గల కోట రాచకొండ కోట. 800 చరిత్ర. ఓకే, 22 సంవత్సరాలంట. 800 చరిత్రనా ఏంటిది? 800 సంవత్సరాల చరిత్ర గల కోట రాచకొండ కోట. ఇక్కడ ఒక ద్వారం ఉంది. ఈ పైకి ఇట్లా కనబడేది గుర్రాల గుట్ట. ఇదంతా మేము ఇప్పుడు ఇక్కడనే షూట్ చేయాలి. ఇక ఇక్కడంతా ఇక మా టీం మెంబర్స్ అందరికి ఇక్కడ కూర్చున్నారు చూడండి. ఇక ఫైమా అక్కడ మాట్లాడుతుంది, ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఫైమా ఎక్కలేకపోతుంది, కాంట్ అంట. అవి కాంట్రీ అంటుంది. కాంట్రీ అన్నా కాట్రీ అన్నా ఎక్కాలి, ఎందుకంటే పైన ఉన్నది ఇప్పుడు షూటు. ఏంది చెప్పులు వద్దా? చెప్పులు చేతిలో పట్టుకొని ఎక్కాల్సి వస్తుంది. మాకు మా బేబీ ఎక్కువ అయిపోయింది, ఆమెను కూడా మొయాల్సి వస్తుంది. ఎండకు పాపం తట్టుకుంటలేదు, అది ఎప్పుడు రూమ్లో ఉండేది హ్యాపీగా. కాళ్ళు పోతున్నాయి. నా చెప్పులు వేసుకో, నాయన నార్మల్గా ఉంటాయి, వేసుకో. థ్యాంక్ యూ అమ్మయ్య. నా చెప్పులు వేసుకున్నది అది పోతుంది, నాకు గాలుతాను ఇప్పుడు కింద. ఏం కాదు, ఎక్కువ మరి ఎక్కే. మరి నేను ఎత్తుకోనా? మరి చాలే, ఎక్కువ అయిపోయింది. అమ్మా నా కాళ్ళు బాగా కాలుతానే, ఎందుకంటే నా చెప్పులు ఫైమకి ఇచ్చిన. అది వేసుకుంది నా చెప్పులు, దాని చెప్పులేమో చేతిలో పట్టుకుంది. అటు కనబడేదేమో సంకెళ్ళ బావి గుట్ట, ఇప్పుడు మేము ఎక్కేదేమో గుర్రాల గుట్ట. చాలా మెట్లే ఉన్నాయి. అప్పుడప్పుడు చెట్టు వచ్చినప్పుడు ఆయమంటుంది ఒళ్ళు, చెట్టు లేనప్పుడే ఆగమవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైమా నడవలేకపోయింది, నేను కూడా నడతాను, కొద్దిగా ఓపిక తక్కువైంది. ఇగో ఫైమా ఇక్కడ కూర్చున్నది. ఫైమా
ఎట్లా అనిపిస్తుంది? అమ్మ నాయన ఈమె ఎట్లేందో అడిగిందో ఏం అర్థమవుతలేదు. అయింది, ఓపిక అయిపోయింది, వాటర్ కూడా అయిపోయింది. వాటర్ బాటిల్ కూడా అయిపోయింది. వాటర్ కొద్దిగానే ఉన్నాయి, దూపయ్యేటట్లున్నది. మరి ఎట్లనో ఏమో. అగో బుజ్జిముండ తాగుతుందంట. బుజ్జిముండకు వాటర్ కావాలట. అంత ఇష్టం ఇదే మాట్లాడు. కానీ ఈ నుంచి అబ్బాబ్బాబ్బా అసలు టూ మచ్ ఉంది. ఇదైతే ఇక్కడ నుంచి నడవలేకపోతున్నాం ఈ అడవిలో అసలు. కానీ హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్లే. మీరు రావాలనుకుంటే ఇక్కడికి రండి. దీని పేరు ఏం పేరే? పేదలంది వచ్చినావా? చెప్పు ఏం పేరు? నాకు తెలిసి గుర్తున్నది కానీ మర్చిపోయాను. చెప్పు. గుట్ట కాదు అది. అమ్మో మా లక్కీ గడ మస్తు తలిచిపోయిండు ఫ్రెండ్స్. ఇక అది ఏం అర్థలేదు, ఎందుకంటే దాన్ని ఎత్తుకొని తిరుగుతారు కాబట్టి. ఇది నా చక్కని తండ్రికి ఆకలి అవుతుందేమో. ఇక ఆకలి అవుతుంది, దాన్ని ఫుడ్ కూడా తెచ్చినాం. లక్కీ ఎక్కుదామా? ఎక్కాలి. లక్కీ ఎక్కుదామా రా. ఇది రేనాను ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా సూపర్గా ఉంది. అటు దూరంగా కనపడుతుందా మీకు? అక్కడ చెరువు కనపడుతుంది కదా, చెరువు. అటు చెట్లు గిట్ల సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఒకవేళ రావాలనుకుంటే ఇక్కడికి రండి. 60 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి వెళ్ళి బండి వేసుకొని రావచ్చు తొందరగానే. పొద్దున్న స్టార్ట్ అయితే కొద్దిగా లాక్డౌన్ కదా, మేము లాక్డౌన్లో వచ్చినాం. షూటింగ్ అయినా పొద్దున్నే వచ్చినాం 4 నుంచి స్టార్ట్ అయింది షూటింగ్. మరి ఏ టైం అవుతుందో తెలియదు. ఏ టైం అయినా మళ్ళీ చీకటపడేలోపు ఇంటికి చేరుకోవాలి. చూసిలు కదా ఫ్రెండ్, కొద్దిగా పైకి ఎక్కినాం. ఇంకా పైకి వచ్చినాక ఇంకొక అద్భుతమైన కట్టడం ఉన్నది ఇక్కడ. దీన్ని చూసినాక నాకు మైండ్ బిలో షాక్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ పైన ఉన్న బండ ఇటు పక్కన ఉన్న దానికి ఇట్లా రెండింటికి కలిపి మధ్యలో ఒక ద్వారం కట్టిళ్ళు. సూపర్ ఉంది. మా వాళ్ళందరూ అక్కడనే కూర్చున్నారు, కొద్దిగా చల్లగా ఉందని. పైన అటో ఇటో ఎక్కగలిగింది. అంటే ఇంకా ఎక్కువ పైకి పైకి పోకుండానే మా వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. అగో ఫైమా అది పాట పాడుతుంది. ఇక మా వాళ్ళేమో అక్కడ కెమెరాలు సెట్ చేసుకుంటూ ఉన్నారు. చూద్దాం మళ్ళీ ఇంకేమేమి ఉన్నాయో పైన. పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఒక కోట ద్వారం ఉన్నది, ఇంకో ద్వారం అక్కడ వెళ్ళేది ఫైమా. చూడండి కోట ద్వారం. ఇప్పుడు ఆ పైకి వెళ్ళాలి. మా టీం వాళ్ళు అందరూ వెళ్ళిపోయిళ్ళు. కాకపోతే నేనే చిన్నగా నడుస్తాను. ఎండ కదా, కొద్దిగా కష్టంగానే ఉన్నది. పాండి ఇంకా ముందే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ నుంచి లొకేషన్ చేంజ్ అయింది, డ్రెస్సులు చేంజ్ అయినాయి. ఇక్కడ షార్ట్స్ అండ్ షూటింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇక్కడ ఇంకో బ్యూటిఫుల్ లొకేషన్ ఉంది, మీకు చూపెట్టలేదు. ఇక్కడ సూపర్ వ్యూ ఉంది. ఇక్కడ మా వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు, కొంతమంది పైకి వెళ్తారు. ఇప్పుడు ఇది కూడా మీకు చూపెడతా, ఎందుకంటే చూడండి ఇక్కడ సూపర్ వ్యూ అసలు అదిరిపోయింది. ఎదరిదాకా మేము అందరం ఇక్కడనే కూర్చొని భోజనం కూడా చేసాం. చూడండి వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్. సూపర్ ఉంది, బాగుంది కదా. ఇప్పుడు పైన లొకేషన్స్ కూడా ఒకసారి చూపెడతా చూడండి. తర్వాత కంపల్సరీ మా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాము. అంటే చాలామంది పెట్టారు యూట్యూబ్ ఛానల్స్, అలాగే మేము కూడా పెట్టాము. మమ్మల్ని సపోర్ట్ చేస్తారు అనేసి మేము అనుకుంటున్నాం. ఇగో ఫైమా కూడా వచ్చింది. చెప్పు, ఇగో ఫైమాకి ఒక అమ్మాయి, ఇక ఆమె లేని ఉండట్లేదు, ఆమెను ఎత్తుకొని వెళ్ళాలి. ఎటు వెళ్ళినా దా పైకి వెళ్తానా, మళ్ళీ పైన ఏమేమి ఉన్నాయో మీకు చూపిస్తే. ఇప్పుడు అసలైన కోట పైన గుట్ట పైన ఉన్నది. ఇది కోట పైకి వచ్చేసినాం. నిజంగా నా లైఫ్లో ఇలాంటివి చేయడం ఫస్ట్ టైం. అసలు ఇంత ఎప్పుడు తిరగలేదు అమ్మా. ఇక చూడండి అసలైన ద్వారం కోట మీద ఇక్కడ ఉన్నది. ఇది అసలైన ద్వారం. మేము షూటింగ్కి వచ్చినామా లేకపోతే మా షూటింగ్కి వచ్చినామా తెలుస్తలేదు. పాపం వాళ్ళు మా కోసం తిరుగుతారు, మేము వీడియోలు చేసుకుంటూ తిరుగుతాను. చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్.
కాకపోతే సూపర్ ఉందబ్బా ఇక్కడ మొత్తం. రాచకొండ కోట మాత్రం వీళ్ళు హైలైట్, సూపర్. రేంజ్ అబ్బా. ఇంకా పైకి వెళ్తే అంటే ఇంకా ఏమేమి ఉన్నాయో తెలియదు కానీ ఇంకా చాలా పైకి వెళ్ళాలి. ఐ కాంట్. పైమకు ఆయాసం వచ్చేసింది, ఎక్కలేకపోతుంది. ఎటు వెళ్ళాలనో తెలియదు. వాళ్ళు ఎటు ఒక మనిషికి ఒక రోజుకి వెళ్తారు ఇక్కడ. ఓకే, పైన ఏమున్నాయో చూపిస్తే ఇప్పుడు వెళ్ళి. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, నిన్న షూట్ చాలా బాగా జరిగింది. కాకపోతే మాకే టైం కుదరలేదు, ఎందుకంటే మీకు కోట అంతా చూపెడదాం అనుకున్నా. కాకపోతే కొద్దిగా మాకు టైం లేక చూపెట్టలేదు. అప్పటికే చీకటి అయిపోయింది, ఈవినింగ్ అయింది. మళ్ళీ అందులో లాక్డౌన్ కదా, తొందరగా అక్కడి నుంచి వెళ్ళి వచ్చేసాను. మీరు ఏమనుకోకండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ని మీరు కంపల్సరీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.